లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు ఆగస్టు 1వ తేదీ. నీ భారాన్ని దేవునిపై వేయుము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనము. దేవుడు జీవము గల దేవుడు. ఆయన పిల్లల యొక్క శ్రమలన్నింటినీ ఆయన ఎరుగును. మన కష్టాలకు మనం ఎలా స్పందిస్తున్నామో ఆయన గమనిస్తున్నాడు. మన భారాలు ఆయనపై వేస్తున్నామా? దేవునికి మరుగైనదియు దాని ద్వారా నిన్ను ఆయనకు సమీపంగా రాబట్టుకొనుటకు ఉపయోగపడినదియునైన కష్టమేదియు నీ గృహములో లేదు. మన తప్పుల వలన కొన్ని శ్రమలు వస్తాయి. దేవుని వెలుగు వలన అవి బయటపడి సరిచేయబడతాయి. ఫరో యొక్క రాజమందిరములో పెరిగి పెద్దవాడైన మోషేకు ఆత్మీయ సహవాసము లేదు. బాల్యంలో తల్లిదండ్రులు చెప్పిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల కథలు అతని మనసులో నిలిచి ఉన్నవి. మనకు జ్ఞానము ఉండవచ్చు, కానీ మార్గదర్శకత్వము లేకపోతే ఎలా ప్రవర్తించాలో తెలియకపోవచ్చు. మోషే తీవ్రంగా ఎదుర్కొని దేశము నుండి పారిపోయాడు. అక్కడ శుద్ధీకరింపబడి తనపై తాను ఆధారపడే స్వభావం నుండి విడుదల పొందినాడు. దేవునికి భయపడి లోతుగానున్న సహవాసములో నీవుంటే శుద్ధీకరింపబడి ఆత్మీయ మురికిని కడిగి వేసుకొనగలవు. గొర్రెలను కాచుకుంటూ మోషే ప్రార్థనలో ధ్యానములో గడిపేవాడు. అలా చేయకపోయి ఉంటే ఓడిపోయేవాడు. దేవుడు మనకు తోడుగా ఉన్న యెడల మనము ఎన్నడూ అపజయం పొందము. వాక్యమే ఆత్మయు జీవమునయుండుట వలన వాక్యమును చదువుచున్నప్పుడు శక్తి పొందుదురు. లోకజ్ఞానము గల వానికి లేఖనములలో ఏమీ కనిపించదు, గాని ఆత్మీయమైన వారు జీవమును ఆత్మను కనుగొంటారు. వారి శరీరాశలు చనిపోయి యేసు జీవితంతో నింపబడుట వలన ఆత్మలో బలపడి దురాత్మలను సైతం జయించేవారగుదురు. నా యవ్వన కాలంలో నా బైబిలే నా ఉనికికి ఆధారంగా ఉండినది. వాక్యంతో నింపబడుట వలన అన్య ఆత్మలను కలిగిన వారి వల్ల ఎన్నడూ మోసగింపబడలేదు. అక్కడికి ఇక్కడికి పరుగెత్తక యజమానుని పాదముల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని నేర్చుకో. తన ప్రజలు శ్రమలను అనుభవించుట దేవుడు చూచి వారిని విడిపించడానికై మోషేను సంధించాడు. ఫరో యొద్దకు వెళ్ళి దేవుడు తనను సంధించినట్లు చెప్పమన్నాడు. అలా చెప్పుటకతనిని దేవుడు సిద్ధపరిచాడు. మన సాక్ష్యాన్ని ధైర్యంగా చెప్పినప్పుడు దేవుడు మనకు బహుమానమునిస్తాడు. ఎన్ దానియేల్ గారు.